సాయంత్రం వేడి వాతావరణంతో కూడిన గ్రామవీధి. చిన్నబ్బాయి అర్జున్ స్కూల్ బ్యాగ్ భుజాన వేసుకుని ఇంటికి నడుచుకుంటూ వస్తున్నాడు. ఆకాశం నారింజ గులాబీ రంగుల్లో మెరిసిపోతోంది. పక్షులు తమ గూళ్లవైపు ఎగురుతూ వెళ్తున్నాయి. అర్జున్ తన ఇంటి గుమ్మం దగ్గరికి చేరుకుంటాడు. తన బ్యాగ్ని తలుపు దగ్గర పడేసి బంతితో ఆడటానికి బయటకు పరిగెత్తుతాడు. సూర్యుడు అస్తమిస్తున్న కొద్దీ నేలపై పొడవైన నీడలు పడతాయి. ఆకాశంలో మొదటి నక్షత్రం మసకగా కనిపిస్తుంది. అర్జున్ నేలపై మోకాళ్లు మడుచుకుని కూర్చుని భోజనం చేస్తున్నాడు. అతని అమ్మ ప్రేమగా భోజనం వడ్డిస్తుంది. గది మొత్తం వెచ్చని పసుపు దీపాల వెలుగుతో నిండిపోతుంది. కిటికీ గుండా చంద్రుడు నెమ్మదిగా పైకి వస్తున్నాడు. అర్జున్ని పడకగదికి తీసుకెళ్తుంది. దుప్పటి సరిచేసి అతన్ని పడుకోబెడుతుంది. కిటికీ నుంచి వచ్చే చంద్రకాంతి మంచం మీద మృదువుగా పడుతూ నిశ్శబ్దమైన నిద్రమూడ్ని సృష్టిస్తుంది. అమ్మ చెప్పిన చంద్రుడి కథ. రా నాన్నా, దగ్గరికి రా అని అమ్మ కొడుకిని దగ్గరికి తీసుకుని దుప్పటి సరిచేసింది. నిద్ర రావడం లేదా? అయితే ఒక చంద్రుడి కథ చెప్తాను. బయట ఆకాశంలో చంద్రుడు నెమ్మదిగా వెలుగుతున్నాడు. చాలా చాలా రోజుల క్రితం అమ్మ మృదువుగా మొదలుపెట్టింది. ఈ చంద్రుడు ఒక పని బాధ్యతగా తీసుకున్నాడు. కొడుకు కళ్ళు పెద్దవి చేసుకుని అడిగాడు, ఏ పనమ్మా? ప్రతీ రాత్రి పిల్లల్ని కాపాడటం, అమ్మ చిరునవ్వుతో చెప్పింది. ఆమె కిటికీవైపు చూపించింది. అందరూ నిద్రపోయిన తర్వాత ఇళ్లన్నీ నిశ్శబ్దంగా ఉన్నప్పుడు చంద్రుడు తన ప్రయాణం మొదలుపెడతాడు. ఒక్కో ఊరు, ఒక్కో ఇల్లు, ఒక్కో గది చూస్తూ వెళ్తాడు. నన్ను కూడా చూస్తాడా అని కొడుకు అడిగాడు. అవును నాన్నా, అమ్మ అతని తలపై చేయి వేసింది. నువ్వు నిద్రపోక మెలకుగా ఉన్నప్పుడు చంద్రుడికి వెంటనే తెలిసిపోతుంది. ఒకరోజు ఒక చిన్న అబ్బాయి ఒంటరిగా భయపడుతూ మంచంలో పడుకున్నాడు. గదిలో చీకటి, గోడలమీద నీడలు. ఆ అబ్బాయి మనసులో అనుకున్నాడు, ఎవరైనా ఉంటే బాగుండేది. అదే సమయంలో చంద్రుడు ఆ కిటికీ దగ్గర ఆగిపోయాడు. భయపడకూడదు చిన్నోడా అని చంద్రుడు తన వెండి వెలుగుతో గదిని నింపాడు. నీ అమ్మలాగే నేను కూడా ఇక్కడే ఉన్నాను. నీడలు మాయమయ్యాయి. గది వెచ్చగా మారింది. నువ్వు నిద్రపోయే వరకు నేను కదలను అన్నాడు చంద్రుడు. ఆ అబ్బాయి నిద్రలోకి జారిపోయాడు. అమ్మ కథను కొనసాగిస్తూ చెప్పింది. అప్పటినుంచి చంద్రుడు ఒక నియమం పెట్టుకున్నాడు. ఏ నియమమమ్మా అని కొడుకు మెల్లగా అడిగాడు. ఎవరైనా పిల్లాడు భయపడితే చంద్రుడు మరింత ప్రకాశిస్తాడు. ఎవరైనా ఒంటరిగా అనిపిస్తే చంద్రుడు దగ్గరికి వస్తాడు. అమ్మ తన కొడుకి నుదుటిపై ముద్దు పెట్టింది. నువ్వు నిద్రలో కలలు కంటున్నప్పుడు చంద్రుడు నక్షత్రాలతో ఇలా అంటాడు, నిశ్శబ్దంగా ఉండండి, నా చిన్న బాబు కలలు కంటున్నాడు. నక్షత్రాలు మెరుస్తూ ఒప్పుకుంటాయి. బయట గాలి కూడా ఆగిపోతుంది. అమ్మా, చంద్రుడు నన్ను వదిలి వెళ్తాడా అని కొడుకు మెల్లగా అడిగాడు. అమ్మ నవ్వుతూ చెప్పింది, ఉదయం సూర్యుడు వచ్చేవరకు ఉండి నా పని పూర్తయింది అని వెళ్ళిపోతాడు. మళ్ళీ రాత్రి వస్తాడా? తప్పకుండా నాన్నా, అమ్మ మృదువుగా చెప్పింది. నువ్వు మంచి మనస్సుతో నిద్రపోతే చంద్రుడు ప్రతి రాత్రి నీకోసం వస్తాడు. కొడుకు కళ్ళు నెమ్మదిగా మూసుకుపోయాయి. అమ్మ చివరగా చెవిలో చెప్పింది, నిద్రపోనాన్నా, అమ్మ ఇక్కడే ఉంది. చంద్రుడు ఆకాశంలో కాపలాగా ఉన్నాడు. బయట చంద్రుడు నెమ్మదిగా మెరిశాడు. ఆ చిన్నోడు ప్రశాంతంగా నిద్రపోయాడు. చంద్రుడు